వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాయుడు మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్లో చూద్దాం. రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి కావలసినటువంటి భూ సమీకరణ కేంద్రం ఆ రోజున రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆ బిల్లులోనే చాలా స్పష్టంగా చెప్పారు. రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి భూములను, నిరుపయోగంగా ఉన్నటువంటి ఆటవిక భూములను డీనోటిఫై చేసి మేము ఇస్తాము అని చాలా స్పష్టంగా చెబితే దాన్ని వినియోగించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అనేక చోట్ల ఉంటే, అమరావతి పరిసర ప్రాంతాల్లోనే, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటే వాటిని ఉపయోగించుకోవడానికి కనీసమైనటువంటి ప్రయత్నం కూడా చేయకోకుండా పచ్చని భూముల్ని రాక్షసుల్లాగా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం పురాణాల్లోకి వెళితే హిరణ్యకుడు అనేటువంటి ఒక రాక్షసుడు భూమినంతా చాపలాగా చుట్టుకొని సముద్రంలోకి ముంచేశాడట. ఆ హిరణ్యకుడు అనేటువంటి రాక్షసుని ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి మునిగిపోయినటువంటి ఆ భూమిని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు హిరణ్యకుడిలాగా వ్యవహరించి మొత్తం పచ్చని భూములన్నీ కూడా చాపలా చుట్టుకొని సింగపూర్కు అమ్మేయాలని ప్రయత్నం చేస్తే ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా వ్యవసాయ సంఘాలన్నీ కూడా, రైతు సంఘాలన్నీ కూడా విష్ణుమూర్తి అవతారం ఎత్తి పోరాడుతుంటే వాళ్లను రాక్షసులు అంటున్నావు. హిరణ్యకుడు అయిన నిన్ను ఎదుర్కోవడం రాక్షసత్వం అయితే, ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి అవతారం ఎత్తడానికి ఇవాళ ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా. మీరు ల్యాండ్ పూలింగ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్ మీద ప్రజలు తండోపతండాలుగా వచ్చి రాజధాని నిర్మాణం కోసం మామూలు భూములు తీసుకోండి అని వెంటబడుతున్నారని కొన్నాళ్ళు నాటకాలు ఆడారు. చివరికి ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను ఉపయోగించి పేద ప్రజల దగ్గర నుంచి భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేయటం రాక్షసత్వం అవుతుందో కాదో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమని మనం చేస్తున్నా. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మళ్ళా మూడవసారి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మూడవసారి ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్, ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ విధానాన్ని ఉపయోగించి మీరు తీసుకొస్తే న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాల్లో పోరాటానికి సిద్ధపడిన వాళ్ళని మమ్మల్ని రాక్షసులు అంటారా, నిన్ను రాక్షసులు అంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధమైనటువంటి రాక్షసంగా వ్యవహరించి ల్యాండ్ పూలింగ్ వదులు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి బెదిరించి పోలీసులు ఉపయోగించి ఇవన్నీ చేస్తున్నటువంటి నిన్ను ఎదుర్కోవడం రాక్షసత్వం అవుతుందో, ప్రజల పక్షాన పోరాటం అవుతుందో ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో మహానాడు వేదిక మీద కూర్చొని అందరూ పచ్చ చొక్కాలు వేసుకొని చెవుల్లో పూలు పెట్టుకున్నారని కథలన్నీ వినిపించి వారిని నమ్మించడానికి మీరు ప్రయత్నం చేయవచ్చునేమో, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మించటం సాధ్యం కాదు. అబద్ధాలు చెప్పని మనం చేస్తున్నా. ఇక్కడ ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ప్రభుత్వం ఏదో పేదలకు ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే విద్యార్థులతో కూడి పోరాడతానని చెప్పి తీర్మానం చేశారు. మంచిదే, నేను కాదనవలా. పేదలకు ఇల్లు అక్కడే కట్టమని కూడా మేము కోరడంలా. ఇక్కడ మాత్రం పేదలకు ఇల్లు కడతానంటే యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించుకుంటే మేము సహించమని తీర్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పేద ప్రజల భూములను లాక్కొని సింగపూర్కు అమ్ముకునేటటువంటి ఈ ద్వంద్వ విధానం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు? అంటే తెలంగాణలో మాట్లాడిన మాటలు ఆంధ్రాలో ప్రజలు వినరని మీరు అనుకుంటున్నారా? లేక అక్కడ ఒక విషయం ఇక్కడ ఒక విషయం ఉంది కాబట్టి ఎవరు అక్కడ వేరే మీరు అనుకుంటున్నారో? ఎందుకు ఈ అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.